అలాగే మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, అతిరథ మహారాజులందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి తుఫాన్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మీరందరూ ప్రయాణం చేసినందుకు ముందుగా శిరస్సు వంచి మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అంటే తుఫాన్లో పెట్టారేంటో ఈ కార్యక్రమం అనుకోవద్దు, ఎందుకంటే మేము ముందు అనుకోలేదు కదా తుఫాన్ వస్తుందని, అనుకోని కారణాలు ఇది రావడం జరిగింది. ఎక్కడ తగ్గాలో కానీ ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన అనుకున్న రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ ఆయన ప్రయాణం సాగించి ఈ రోజుకి 90% రాజకీయాల్లో ఆయన విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వారాహి దీక్ష ఆయన ఏ విధంగా అయితే చేపడతారో ప్రజల క్షేమం కోసం, అదే విధంగా ఆయన కోసం మేమంతా పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ దీక్ష మేము కొనసాగిస్తూనే ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మేము అనుకున్న స్థాయిలోకి ఇంటిమెంట్ 90% ఆయన రీచ్ చేయాలని చెప్పుకుంటూ మొహడవ నియోజకవర్గాన్ని మన స్థానిక సభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా మరింత అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ జై జనసేన, జై హింద్.